Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం సోషల్ మీడియా వేధింపులు డీఎస్పీ హేమలత హామీ. ఆదోని మండలంలో ఆర్పీగా పనిచేస్తున్న మహిళలపై సోషల్ మీడియా మాధ్యమాల్లో విజయ్ స్మైలీ అనే యువకుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వేధింపులకు గురైన మహిళలు ఆదోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో మరియు డీఎస్పీ హేమలతకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన డీఎస్పీ హేమలత ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హేమలత స్పష్టం చేశారు. మేము మెట్మా ఆఫీస్ వాళ్ళు మాట్లాడుతున్నాము. ఆర్పీలుగా పనిచేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి మేము మెట్మాలో పనిచేస్తూ ఉన్నాము. మేము ఏ విషయంలో కూడా మేము ఆర్పీలు ఏ విషయంలో మున్సిపల్ పనిలో కూడా మేము కూడా రాత్రి మొగులు పని చేస్తున్నాము. కానీ ఒక చిన్న ఇష్యూ వల్ల, సోనియా అనే అమ్మాయి ఇష్యూ వల్ల ఒక అబ్బాయి మన మీద కామెంట్ చేస్తూ మమ్మల్ని వలగల్లాగా మాట్లాడినాడు. ఆ విషయం బట్టి మేము ఈరోజు అమ్మగారి దగ్గరికి వచ్చాము. దేశ అమ్మగారి దగ్గరికి మేము మా స్పందించిన మేము చెప్పి మా బాధ మా అమ్మకు చెప్పుకున్నాము. మమ్మల్ని ఇట్లా ఉండడం మంచిది కాదని. మరి మా ఆఫీస్ వాళ్ళు కూడా మమ్మల్ని అనలేదు. పెద్ద అయ్య గారు కానీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఏమనలేదు. డిఎస్పీ గారు కూడా మమ్మల్ని ఎవరు ఏమనలేదు. కానీ ఒక ఏది పనికి రాకుండా మనిషి మమ్మల్ని ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నాయి. మా ఇంట్లో కుటుంబాలు కానీ, మా కొడుకులు కానీ, మా భర్తలు కానీ మమ్మల్ని ఎన్ని రకాలు మమ్మల్ని చూస్తారు తెలిసి ఇంటికి పోతే మమ్మల్ని ఇట్లా అనడం మంచిది కాదు. ఎందుకంటే మీరు ఉండి మాకు న్యాయం జరిపించాలని మా అమ్మ దగ్గరకు వచ్చినాం. మేము ఇచ్చినాము. మేము మెమోరాండం ఇచ్చడం జరిగింది. ఒకటి సీఏ గారికి, 2 టైమ్స్ సీఏ గారికి ఇచ్చడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ సార్ గారు ఇవ్వడం జరుగుతుంది. మరి తర్వాత వచ్చేసి అయ్యగారి దగ్గరగా మా పెద్ద అయ్య గారు పాది సార్ దగ్గరగానే మేము వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్క మహిళలు కాదు, 92 ఆర్పీలు పనిచేస్తున్నాం. ఆదంలో ఉన్న ప్రతి వార్డు నుంచి కూడా మేము పనిచేస్తున్నాం. ఒక్కరి నుంచి కూడా మాకు ఎక్కడ లోట్లేదు. ఏదో అమ్మాయి ఏ తప్పు చేసిందో కనుక్కున్నట్లు అమ్మాయి అన్నాడు కానీ మమ్మల్ని అన్నాడు. మాకు చాలా బాధ అయింది. ఎందుకంటే ఈ విషయం వల్ల ఇంకొకరు మా మీద ఏ జోలు చేసుకోకూడదు. ఏదైనా చేయాలనుకుంటే మా మెట్మా ఆఫీస్ వాళ్ళు మా వాళ్ళతో మాట్లాడితే మేము మానాలి మమ్మల్ని. అంతేకాని ఒక చిన్న వాళ్ళు పెద్దలు కానీ ఇట్లాంటి పెద్దలు కానీ మమ్మల్ని ఎప్పుడు ఏ అధికారులు మేము అనలేదు ఇంతవరకు ఆర్పీల గురించి. ఈ చిన్నోడు మనం ఇంత కామెంట్ చేసి చాలా మంది బాయ్స్ మనం కామెంట్ రోడ్డు మీద పోతున్నా కానీ పెద్దలు ఒక మాట అనలేదు మమ్మల్ని. చిన్న అబ్బాయిలు మనకు కామెంట్ చేస్తున్నారు. మరి దీనికి ఏది మాకు న్యాయం జరుపుతారనేది మీ డిపార్ట్మెంట్ గారిని కానీ అయ్యగారిని కానీ పెద్దలను కానీ మేము కోరుతున్నాం. విజయ్ స్మైలీ స్మైలర్ విజయ్ స్మైల్ అన్న అబ్బాయి ఆదోని అబ్బాయిది మన ఆదోని ముచ్చట్లుగా ఉన్నాడు. వాళ్ళతో పాటు ఫాలోవర్స్ కూడా మమ్మల్ని చాలా మంది కామెంట్ చేసినారు. ఇట్లా ఆదోని ముచ్చట్లను మనం చాలా మంది కామెంట్ చేసినారు ఈ విషయంలో. మాకు ఇట్లాంటి జరగకూడదు. ఇంకొకసారి కానీ ఇట్లాంటి జరిగితే చాలా పరిణామాలు జరగాల్సి. ఎందుకంటే 92 ఆర్పీలు మొత్తం రోడ్డు మీద ధర్నా చేయాల్సి వస్తుంది. మాకు మేము ఆ ఉద్యోగం అని మనం చూడము. ఇంకోటి ఏం చూడము, మొత్తం అక్కడే విసిరేస్తాం మేము. ఎందుకంటే మా ప్రాణాలు ఇప్పుడు మా భర్త గారు మేము సమాధానం చెప్పాలి, మా కొడుకులు మేము ఏం సమాధానం చెప్పాలి, మా ఇంట్లో అత్తమామలకి ఏం సమాధానం చెప్పాలి. మేము లంజులా ఇంకా వల్గర్యాలు మాట్లాడుతున్నాడు ఆయన కావాల్సి మాకు తెచ్చి మాకు అప్పు చెప్పలేము కూడా. ఆయన మాతో మాట్లాడాలి, మాకు మా ముఖాముఖి మాతో మాట్లాడాలి వచ్చి. ఎవరు తప్పు చేసి ఎవరు కమెంట్ చేసినా మా దగ్గర మాట్లాడి చెప్పండి సార్. తక్షణమే